ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఈ కార్ ఫార్ములా ఏర్పాటు చేసినందుక కేటీఆర్పై కేసులు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణకు నీరు తెచ్చినందుక కేసీఆర్, హరీష్ రావుపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా భయపడమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్ రేస్ కింద కేటీఆర్ని నోటీస్ చేయడం అన్నది ఒక బాధాకర విషయం. ఇది మంచి పద్ధతిలో కాదు. ఇది మీరు దేశంలోనే ఈ కారు రావడం అనేది చాలా కష్టమైన పని. అది కేటీఆర్ గారి నాయకత్వం తీసుకొచ్చారు. అది డైరెక్ట్గా చెక్కు ఈ కారు అకౌంట్కి వెళ్ళింది. దాని రూపాయలు కూడా ఎవరికి జరగలేదు. అయినా కూడా కక్ష సాధింపులు చేసి ఏదో రకంగా ఇబ్బందులు పెట్టి జైలు పంపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్క పెట్టే విధంగా దీన్ని డైవర్ట్ పాలన చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటై ఇక్కడ హైదరాబాద్ నగరమే కానీ ఇలా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పెడతారో ప్రజలుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి పనులు కాదు. రాబోయే కాలంలో శాశ్వతంగా మేమే ఉంటామని అనుకుంటున్నారు. మీరు శాస్త్రంగా మీకు కూడా తగిన గుణపాఠం చెప్తాం. ఎవరైతే దీంట్లో ఈ రకంగా అత్యుత్సాహం చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. జాగ్రత్త అని చెప్పి దీనికి భయపడే ప్రసక్తి ఉండదు. దేనికైనా ఎదుర్కొంటాం. న్యాయస్థానానికైనా వెళ్ళి మాకున్నటువంటి విశ్వాసం పూర్తి న్యాయస్థానం ఉంది కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళి మేము నిజంగా ఏ తప్పు చేయలేమని నిరూపించుకునే బాధ్యత మా పార్టీ తీసుకుంటుంది, మా కేటీఆర్ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.